హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషుషన్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము ఇవాళైతే చికెన్ ఊరగాయ అయితే పెడుతున్నామండి. ఆ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చికెన్ ఊరగాయ పెట్టడానికి ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసి అందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా కడిగి నీళ్ళన్నీ బాగా వడారేటట్టు తీసుకోవాలండి. అలా తీసుకున్న చికెన్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి చికెన్ మొత్తం బాగా మ్యాగ్నెట్ అయ్యేటట్టు కనీసం ఒక 1.5 అవర్ అలా ఉంచేసేయాలండి. నెక్స్ట్ మనం మసాలాలు ఏంటి, చికెన్ ఊరగాయకి ఏమేం కావాలో ఏంటి అనేది చూద్దాం. చికెన్ ఊరగాయకి కావలసిన వాటిల్లో ముందుగా ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక కొద్దిగా మెంతులు, ఒక 3 టీ స్పూన్స్ ధనియాలు అండ్ కొద్దిగా మిరియాలు అండ్ చెక్క మొగ్గ, 2 నిమ్మకాయలు, ఒక 2 యాలక్కాయలు అండ్ తెల్లపాయలండి. నీట్గా వలిచి తీసుకోవాలండి, తొక్కు ఏమీ లేకుండా. నెక్స్ట్ అల్లం పేస్ట్ అండి. ఇవన్నీ మనకి చికెన్ ఊరగాయకి కావలసిన పదార్థాలండి. వీటిల్లో మనం ఆవాలు, జీలకర్ర, ధనియాలు, చెక్క మొగ్గ, యాలక్కాయలు అండ్ మిరియాలు ఇవన్నీ వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. బాగా సిమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ అయితే చేసుకోవద్దు, కొద్దిగా బరగ్గా వేసుకోండి. పూర్తిగా కాదు, లైట్గా కాస్త బరగ్గా వేసుకుంటే పొడి అయితే బాగుంటుందండి. చూడండి, ఈ కన్సిస్టెంట్లో ఉంటే మాత్రం సరిపోతుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ అదే పాన్లోనే మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి ఉన్నాం కదండి చికెన్ని, 1.5 అవర్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆ పాన్లో వేసి వాటర్ మొత్తం పూర్తిగా ఇమికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వాటర్ అది మాత్రం ఉండకూడదు, ఊరగాయ అయితే చెడిపోయే అవకాశం ఉంటుంది. సిమ్లో పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పూర్తిగా ఇమికిపోయేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ముక్క చెదిరిపోకుండా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇలా చికెన్ని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం అదే పాన్లోనే డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చికెన్ని ఫ్రై చేసి పెట్టుకున్న దాన్ని మొత్తం తీసుకొని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ముక్క ఉడికిపోయిందంటే మాత్రం ఊరగాయ చెడిపోతుందండి. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఈ విధంగా రెడ్గా రావాలి, ముక్కలు గట్టిగా ఉంటుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక జల్లెగంటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం బాగా వడారిన తర్వాత వాటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే పాన్లోనే ఒక 3 టీ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఆయిల్ బాగా పైకి తేలాలండి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ అందులో కారం అండి. కారం ఉప్పు అనేది మీకు ఊరగాయలో సరిపడా అంత గుజ్జు కావలసినంత వరకు వేసుకోండి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ కారం తినేవాళ్ళు లైట్గానే వేసుకోండి. కానీ ఊరగాయకి సరిపడా అంత మాత్రం కంపల్సరిగా వేసుకోవాలండి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత అందులో తెల్లపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తం అందులో వేసి బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ మనం ఫస్ట్లో మసాలా వేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా కూడా వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూడండి, ఇంతే అండి, చికెన్ ఊరగాయ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఊరగాయ బాగా చల్లారిన తర్వాత అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న 2 నిమ్మకాయలు ఉన్నాయి కదండి, ఆ 2 నిమ్మకాయలని చికెన్ ఊరగాయలో రసం తీసుకొని ఊరగాయలో మొత్తం ఒకసారి బాగా కలిసిన తర్వాత చల్లారిన తర్వాత ఆ నిమ్మరసం వేసి పిండుకోవాలండి. అంతే అండి, చికెన్ ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.